దయచేసి అన్నిటినీ మీరు భూతద్దంలో చూడొద్దు. భూతద్దంలో చూస్తే ఆవగింజ కూడా గుమ్మడికాయలాగా కనపడుతూ ఉంటుంది. కనుక కొన్ని విషయాలు అంటే మీ గురించి పక్కవారు చెవులు కొరుకుంటూ ఉన్నా, ఎవరైనా ఏదైనా అన్నా పట్టించుకోకుండా ఉండే ప్రయత్నం చేయాలి. ప్రతి విషయాన్ని మీరు పరిగణలోకి తీసుకున్నారా, నిద్ర లేని రాత్రులు గడపడం, శత్రువులు పెరగడం, ఉద్యోగాన్ని పోగొట్టుకోవడం, వ్యాపారంలో ఒడిదుడుకులు, మీకు మీరే అంతర్గతమైన శత్రువు మీలో నిద్ర లేచి మానసిక క్షోభకు గురవుతారు. కనుక అనుమానం పెనుభూతం అనే పరిస్థితి ఉంటుంది. కనుక ఇలాంటి కాల సమయంలో వృశ్చిక రాశి వారికి ఓపిక, పట్టుదల, సహనము, దీక్ష. ఎలాంటి దీక్ష? మనం ఉపవాసం చేస్తూ ఉంటాం అంటే ఆహారం తినకపోవడమే దీక్ష కాదు. కొన్ని చూసినా చూడనట్టు ఉండాలి, కొన్ని విన్నా విననట్టు ఉండాలి, కొన్ని మాట్లాడాల్సిన అవసరం వచ్చినా కూడా మౌనంగా ఉండగలి. ఇదే పెద్ద దీక్ష. మన పెద్దవారు చెప్తూ ఉంటారు చూడండి, కొన్ని సందర్భాలలో గట్టిగా మాట్లాడతారు, కొన్ని సందర్భాల్లో పూర్తి మౌనంగా ఉంటారు. ఎందుకు వాళ్ళు అలా ఉన్నారో తెలియదు, కానీ పరిసర ప్రభావం చేత ఈ యొక్క సంకల్ప దీక్షనే విజయానికి శ్రీరామ రక్ష అని చెప్పి గమనించాలి.